హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనుసార కిచెన్ రెసిపీస్. నేను మీ అను. ఈరోజైతే మా ఇంటి దగ్గరలోనే కృష్ణ మందిరం ఉందండి. అందులో ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుందండి. అయితే మేము ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. అందుకోసం ఈ వ్లాగ్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ గుడితో కూడా మాకు చాలా అనుబంధం ఉందండి. అది ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. అయితే వీడియో అనేది చూసేయండి. హాయ్ అండి, అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి మంట అయితే మా ఇంటి దగ్గర చిన్నపిల్లలందరూ కలిసి సరదాగా వేసుకున్నారండి. అయితే మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని మా బాబు వీడియో తీసాడు. ఈ విధంగా మేము భోగి అనేది సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇది మా మందిరంలోని కృష్ణయ్య. ఈ గుడితో నాకు చాలా అనుబంధం ఉందని చెప్పాను కదండి. అదేంటి అంటే మేము ఇక్కడే లలిత, విష్ణు, భగవద్గీత ఇటువంటి పారాయణాలు అన్నీ కూడా మేము చేస్తుంటాం. ఇక్కడే నేర్చుకున్నాం కూడా మేము. తర్వాత కోలాటం, అన్నమయ్య సంకీర్తనలు ఇవన్నీ కూడా మేము చేస్తుంటామండి. అవైతే 13 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడే నేర్చుకుంటున్నాం. ఇలా ఆధ్యాత్మికంగా చాలా కార్యక్రమాలు కూడా మేము ఇచ్చామండి. తిరుపతిలో కూడా మేము 6-7 సంవత్సరాలు లైన్గా కార్యక్రమం అనేది కూడా మేము చేసాం. బ్రహ్మోత్సవాలకి మీ అందరికీ కూడా చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి. అయ్యవారిని ముందుగా అయితే బయటికి తీసుకొచ్చి ఆ హాల్లో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే మనకి కళ్యాణం చేసుకోవడం కోసమని. ఇదైతే కార్నర్లో చిన్న విగ్రహం అండి, కృష్ణుడి విగ్రహం. చాలా బాగుంది, అందుకని మీకు చూపిద్దామని తీశాను. ఇప్పుడైతే భోగి కదండి, చిన్నపిల్లలు అనేది చాలామందికి భోగిపళ్ళు అనేది వేస్తారు కదా. అలాగే మా గుళ్ళో కూడా చిన్నపిల్లలకి భోగిపళ్ళు అనేది కార్యక్రమం జరుగుతుందండి. పంతులు గారి చేతుల మీద కానీ ఇది కూడా మేము చేయించేసాం అక్కడే. అయితే పూజ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎలా నమస్కారం చేసుకుంటారు. ఆ దేవి కనపెట్టింది తల్లి, నీకు కళ్యాణం చేద్దాము అనే ఉత్సాహం ఉంది. నువ్వు ఎక్కడికి రాలేము, మేము అక్కడికి రాలేము, కాబట్టి నువ్వు ఆర్జిస్తే నీ యొక్క ఆర్జితోటి నీ ఉత్సవం ముచ్చుకి కళ్యాణం జరిపిస్తాము అని చెప్పి నమస్కూరులో దండం పెట్టుకుని అడిగిస్తుంది. ముందుగా అతన్ని పట్టుకుని అతనికి పూజ చేయాలి. అతనికి ఆశీర్వచనాలతో ఐలాస నుంచి ఇక్కడికి మంత్రోత్సవంతో నడిపించి పూజ చేసి అతనికి సర్వమర్యాదలు చేసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి తర్వాత అతను మళ్ళీ కైలాసానికి పంపించాలి. మనం ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేట్టు చేయమని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఓం శ్రీ మహాభారతీయ నమః. ఓం మీరందరూ ఒక నమస్కారం చేసుకోండి. మీరు చేయకనేది నమస్కారం చేసుకుంటే చాలు. పూజ చేయకనేది చేసింది చూస్తే ప్రతి ఎక్కువ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న సింహాసనార్థం అక్షాంతం సమర్పయామి. నీర్గల్ప తర్వాత పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆత్మనం సమర్పయామి, స్నాపయామి. ఓం ఆభోష్టామి భోస్తానం పూజయానః. మహే గణాయ చక్షుషే యోగశివతమోరసః వసుదేవో మాతరః తస్మారం గమాభో యస్యాయ సింహః ఆపో ధరేతానః. శుద్ధోదకస్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధానం సమర్పయామి. అశుద్ధ వస్త్రం అభివస్త్రాంత ఘాత్పుమానః అర్జునాత్మేన రణ్యాభ్యస్నానో దేవసంసం వస్త్రార్థం అక్షాం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం ధర్మం పవిత్రం ప్రజాపతే యస్హరిం ప్రస్తాదు ఆయుష్మభ్యం విష్ణుదుర్గం యజ్ఞోపవీతం ధర్మసేవః యజ్ఞోపవీతార్థం అక్షాం సమర్పయామి. గంధద్వారాంతరాదర్శాం యజ్ఞపుష్టాంత విష్ణే ఈశ్వరీం సర్వభూతానాం తాం భోపత్తాయేశ్వయం దివ్యశ్రీ చంద్రార్థం చంద్రం సమర్పయామి. అండో ఏ సమర్పయామి ఆయునేత్రాయణే దుర్గాదోహం కృష్ణేః రాష్ట్రపుండరీకాణే సముద్రస్యాగ్వారిణే. ఓం శుభాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గంగాయ నమః. ఓం గజగంగాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం రుద్రరాజాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాగచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం ధైర్యాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధివినాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. అరవతుంది భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఏదేమని చూడటం ఎంతో భక్తితో నమస్కారం పెట్టాము. మీరు పెట్టిన దండమే దేవుడికి వెళ్ళేది. మిగిలినన్నీ కూడా మన దగ్గర పోయేదే. దేవుడికి పెట్టిన దండం మనం తీసుకోలేము. మనం దేవుడికి ఏమి పెట్టక్కర్లేదు, అది అక్కడ తృప్తిగా పెడితే చాలు. భగవంతుడు భక్తికి దాసుడు అవుతాడు. అంతేగాని మనం పెట్టి డబ్బులు కానీ పెట్టి వాటి కానీ దేనికి కూడా దాసుడు అవ్వడం. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా చేసినప్పుడు దండం పెట్టండి అంతే. ఓం సాక్షాత్ దీపం శ్యామి దీపాంతరం అందరూ నమస్కారం చేసుకోండి. ధూపదీపాంతం శుద్ధాత్మం తప్పయామి. నైవేద్యం అదే నైవేద్యం
निर्जलन ओम भूर्भुवः स्वाहा ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम ओम गायस्वं ब्रह्मे स्वाहा विद्यते पानीं समर्पयामि अम्बोपसनमते हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धात्मं समर्पयामि ताम्बूलं पूगीतस्य कर्पूरे नागवर्णेदयुक्तं मुक्तापूर्णतमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां मुखसुद्ध्यर्थं ताम्बूलात्मं तदा नीराजनं मया दत्तं गृहाणपरतो भव आनन्दकर्पूरनीराजनं दर्शयामि నీరాజనానందరం శుద్ధాత్మం సమర్పయామి. ఒక నిమిషం చెందినది ఆత్మ నమస్కారం చేసుకుని అందరూ అందరూ కూడా ఒకసారి ఆత్మ నమస్కారం చేసుకోండి. పూజ చేద్దాం. పాత్రం కష్టం దర్శనంగా లంబో దృష్టిరాజనాధిప దోం దేవరాజన హేరంద్రపుర్యః షోడశైతాన్ నామాం సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే గణనాయక పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దుష్ట్యా దేహి మే గణనాయక. మనస్ఫూర్తిగా దండం పెట్టి తండ్రి మాకు ఆయుర్వేదం ఇచ్చి చల్లగా సుఖంగా చూడమని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఉత్తరే ఆ పళ్ళు తీసుకుని ఆ పుస్తకానికి అక్షతలు వాళ్ళ మీద ఆ పళ్ళు వాళ్ళ తీసుకుని మళ్ళీ శతమితి శతం దీర్ఘమాయుః భవతయేనావర్ధయంతి శతమేన శతాత్మానం భవతి శతమలంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాస ఇప్పుడు ఈ పుణ్యాత్మ నీళ్ళతోటి పైన దేహం శుద్ధి అయింది. ఈ నీళ్ళు లోపల పుచ్చుకుంటే లోపల అవయవాలు కూడా శుద్ధి అవుతాయి. ఓం నకారం సమస్త భావక్షేపం శుద్ధి పుణ్యాహారం సాధనం శుభం.
ప్రత్యక్షం అవుతాడు, భక్తికి దాసుడు అవుతాడు. అది గోవిందంటే అక్కడ తక్కువ వచ్చి ఎక్కడున్నా సరే దయ్యం నిర్లక్ష్యంగా ఎవరు తెలుగు మొదలు పట్టుకుంటుంది, దాని సంస్కారం చేస్తుంది, కానీ పేరు లేకపోతున్నాయి. ఏం కదా టీవీ అయిపోయిందని కానీ దాన్ని చెప్పలేకపోతున్నాడు. అప్పుడు గోవిందాన్ని ఒకసారి చేసింది, ఎలా అమ్మా అలా వచ్చి ఆ ముసలి మీద వచ్చేసి నగరంలో మోక్షాన్ని ప్రదర్శించారు. అలాగే భగవంతుడు తప్పులు ఉండాలంటే ఏ పేరు రాదు, గోవింద అంటే చాలు. ఆయన గోవింద వాడు గోవిందని గోవింద అంటే భక్తి ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ఆ గోవిందానికి కొంచెం గట్టిగా శక్తి లేకపోతే అలాగే చూసుకోలేదు. ओम स्वेता के समनेन प्रवाध्याया रक्तम संमित्रा सुन्दरे पारावतम यत्पुरुषं ऋतं वस्वपापुनां सुन्दरे रक्षाबन्धन मुहूर्त तत्समुहूर्तोस्तु मन जात వేయాలి అంత మహిమ ఉంది కళ్యాణంలో. ఎన్ని కలుగులు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని యాగాలు చేస్తే అంత ఫలితమో, ఒక్క కన్యాదానం చేస్తే అంత ఫలితం. ఆడపిల్ల వాళ్ళంత ఇది. ఇప్పుడు మీరు అందరూ కూడా మీ తట్టుకున్నట్టు బాగుంటుంది. అలాగే గొప్ప ఫలితం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం విశ్వేతాతే శ్రవణే ప్రవర్తి ఓం విశ్వేతాతే శ్రవణేషు అమ్మ స్వామి विश्वेताते शरणेन प्रवाध्यायाति रक्तमलवन्निन्द्र सुन्वते पारावतं यत्पुरुषं ऋतं वस्वपा पुनोमि ऋषिबन्धवे रक्षाबन्धनमुहूर्तमुहूर्तोऽस्तु ఐవాళ్ళ పక్కన ఎవరు ఉన్నారు బంధువులు, వాళ్ళ పక్కన ఎవరు ఉన్నారు, వాళ్ళ వంశం ఎవరు. అలాగే అక్షుడు గోత్రం, ఆ గోత్రానికి ఎన్ని గోత్రానికి కూడా ఒకరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, ఐదుగురు ఉన్నారు, ఏడుగురు ఉన్నారు ఋషులు. ఆ గోత్రాన్ని అన్నమాట. అలాగే స్వామిని అచ్యుత అచ్యుత ప్రభవ నిరాకార, అచ్యుత ప్రభవ నారాయణ నిరాకార సాకార ఐదుగురు. ఈ ఐదుగురు కూడా స్వామి తాలూకా ఋషులు, గోత్రం తాలూకా ఋషులు. ఇప్పుడు ఋషులు చెప్పారు, కన్యావుడు తాత్యావుడు ముత్తాత్యావుడు చెప్తారు. అక్షుత ప్రభవ నారాయణ నిరాకార నారాయణ శర్మ తాలూకు మనవడు, ప్రద్యుమ్నుడు తాలూకు కుమారుడు కృష్ణుడు. తండ్రి తాత ముత్తాత. అమ్మవారిది సౌభాగ్యవతుడు, సౌభాగ్యవతుడు. శ్రీరాముచారు సముద్రాలు కూతురు అమ్మవారు. అక్కడ వరుడు ఎవడైతే ఉన్నాడు, ఎవరినైనా సరే వరుడు అంటే శ్రీ మహావిష్ణువే. మన అమ్మాయి మనకు లక్ష్మి లేదు. మనం ఎప్పుడు కూడా పెరుగుగా చూడకూడదు, శ్రీ మహావిష్ణువుగా చూడాలి. ఇక్కడ వరుడు ఎక్కడ కృష్ణుడు ఎలా ఉన్నాడు, శ్రీ మహావిష్ణు స్వరూపస్య శర్మణేవరాయ. వరుడు అంటే శ్రీ మహావిష్ణువు, ఆ తల్లింటే ఆమె అమ్మవారు ఆడదు.
అందరూ కూడా గోవింద నమస్కారం చేసుకోండి. గోవింద 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 అన్నీ గోవిందాని చెప్పండి అందరూ. కన్యా కనక సంపన్న కనక ఆభరణే గీతాం దాస్యామి విష్ణవే బ్రహ్మలోకా సుదీశయా కన్యే మే అగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః వద్ధానాం మోక్షమాప్నుయాత్ విశ్వంభర పంచభూతాః సాక్షిణ్యా సర్వదేవతాః కన్యాం ఇమాం దాస్యామి కన్యాం కనక సంపన్నం. మన ఆడపిల్లలకి బంగారం. కన్యాం కనక సంపన్నం కనక ఆభరణే పెడతాం. కన్యాదానం చేసినప్పుడు ఆ పిల్లకి ఎంతో కొంత బంగారం పెట్టాలి. కన్యాం కనక సంపన్నం కనక ఆభరణే పెడతాం. దాస్యామి విష్ణువే సత్యం బ్రహ్మలోక విషయ. ఇంత బంగారం సంఖ్యని బంగారం పెట్టి విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తున్నాం. విష్ణుమూర్తి కళ్యాణం చేస్తున్నాం. ఇంతేకాక దాస్యం చేయమని ఏ పేకులాంటి కాదు. ఇప్పుడు వచ్చారంటే మనకి డబ్బుగా వాళ్ళు ప్రసవం చేసుకుంటే వాళ్ళు ఏకమేకులుగా తయారవుతారు. అలా కాకుండా ఇంత సంపద అంతా ఉన్నా కూడా విష్ణుమూర్తికి దాస్యాన్ని విష్ణువే ఏదైనా ఏడుతో దానం చేస్తేనే దాని ఫలితం. ఏదో మేము ఇచ్చేమంటే ఫలితం ఉండదు. కన్యాదానం పద్యాలు మీరు వదిలితే మనకి సంబంధం లేదు. మనకి ఉంటుంది కానీ అంత పెద్ద బాధ్యతగా ఉండదు. అదే బాబుగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అది కాదు. కన్యాదానం అందరూ కన్యాదానం అయింది. కన్యాదానం సుమూర్తం జీవితంలో ధర్మం. ఆ జీవితంలో ధర్మం ఎందుకంటే చేస్తారు. ఆ ధర్మం పాటించే జీవితం श्री चंदनार्धम समर्पयामि। अपायवरों विद्याय नमः विद्याय नमः सर्वभूताय नमः विभूत्याय नमः ओम प्रभुये नमः विद्याय नमः विद्याय नमः सर्वभूताय नमः तमधाय नमः हिरण्ये नमः लक्ष्मी नमः चक्षुषा नमः गाये नमः हृदय नमः दीप्ताय नमः दूताय नमः प्रसादाय नमः अलाय नमः आमाय नमः आमाय नमः क्षीरसमवाय नमः देवाय नमः आमाय नमः अजोगाय नमः असोगाय नमः अमृताय नमः दीप्ताय नमः धर्ममयाय नमः धर्ममयाय नमः ब्रह्मणे स्वाहा
मध्ये पाणिमुद्रांमध्ये हस्तोपचार्यां भागोपचार्यां योगां योपयामि मुखसत्यं धामुरां समयामि वेदावेदाम् अकट्टु वैद्यम् शान्तिश्रीरः नामावृत्तारुणमलक्ष्मीनामं पूजयामि निराजनां सुधां योपयामि गोविन्दा అలాగే అలా చేసిన ప్రతి పని దాంట్లో ఆడవాళ్ళకి సగం వాట పావు పిల్లలకి మగాడి పిల్లలకి 40%. ఓం రాజ ఓం అందరూ కూడా ఇప్పుడు నమస్కారం చేసుకోండి. ఓం లోకాన్ని రక్షించడం కోసం ప్రతి సంవత్సరం స్వాగతం చేసుకుంటాం. అంతేగాని మిగతా విషయాల కోసం కాదు. మన పెళ్ళి మన జీవన హేతు అంటారు. ఇది స్వామి అర్థం చేసుకుంటున్నారు. లోకాన్ని రక్షించడం కోసం వాళ్ళు స్థాపన చేసి లోకాన్ని రక్షించడం కోసం కళ్యాణం చేస్తారు. అదే లోకరక్షణ హేతున అంటే లోకాన్ని రక్షించడం కోసం నీ మెడలో తాడు కడతాను అని స్వామి చెప్తాను.
కళ్యాణం అయితే పూర్తయిందండి. అయిన తర్వాత వచ్చిన భక్తులకి దంపతులకి ఈ విధంగా ప్రసాదాలు భోజనాలు అనేది మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కరోనా పరిస్థితి వల్ల తక్కువగా ఉన్నారు, కానీ లేదంటే చాలా జనం వస్తారండి. మాకు హాల్ అంతా చక్కగా నిండిపోయి చాలా బాగా జరుగుతుంది. ఇది అయిన తర్వాత దంపతులందరికీ కూడా తాంబూలాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ తాంబూలాలు ఇస్తున్న దంపతులు ఇద్దరు కూడా మా గుడికి ఆదిమూలాలండి. వీళ్ళు ఉండడం వల్లే మేము ఈరోజు ఇన్ని కార్యక్రమాలు కూడా మేము జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా మేము వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు అనేది మేము తెలియజేసుకుంటామండి. అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇంకా కోలాటం, భగవద్గీత, లలిత కీర్తనలు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. చాలా సంబరంగా జరుపుకునే వాళ్ళం. ఈ సంవత్సరం అయితే కరోనా వల్ల చాలామంది రాకపోవడం జరిగింది. ఈసారి అయితే చాలా బాగా చేస్తారని, చేసినప్పుడు అయితే ఖచ్చితంగా నేను వీడియో అనేది బాగా తీసి చూపిస్తాను మీ అందరికీ కూడా. ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.